హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఈజీగా రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోని చివరి వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. నేను ఫస్ట్ రెడ్ కలర్ రోజ్ అయితే తయారు చేద్దామని చెప్పేసి రెడ్ కలర్ షీట్ అయితే తీసుకున్నాను. రెడ్ కలర్ షీట్ తీసుకొని 10x10 సెంటీమీటర్లో అయితే 4 స్క్వేర్ టైప్లో 4 పేపర్స్ని అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఫోల్డ్ చేసేసుకొని మనకు ఫ్లవర్ ఆకారం రావాలంటే ఒక పెటల్ ఆకారంలో డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే మనకు ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. అలా 4 పేపర్స్ని 4 ఫ్లవర్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టిన ఫ్లవర్స్ని ఫస్ట్ ఫ్లవర్కి 1 పెటల్ని కట్ చేసుకోవాలి. సెకండ్ ఫ్లవర్కి 2 పెటల్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత థర్డ్ ఫ్లవర్కి 3 పెటల్స్ని కట్ చేయాలి. ఫోర్త్ ఫ్లవర్కి 4 పెటల్స్ అంటే హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత పెటల్స్ని అయితే ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు ఫ్లవర్ అనేది రియల్ ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. అన్నింటికి అలా పెటల్స్ని అయితే ఫోల్డ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గమ్ కానీ ఫెవిక్విక్ కానీ పెట్టేసి అన్నింటినీ ఇలా అతికించేసుకోవాలి. ఇంకా నాకైతే ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలాంటి క్రాఫ్ట్స్ చేయాలన్నా, ముగ్గులు వేయాలన్నా, డ్రాయింగ్ కానీ చాలా ఇష్టము. ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఈరోజైతే రోజ్ ఫ్లవర్ అయితే చేస్తున్నాను. అన్నీ అలా అతికించేసుకున్న తర్వాత పెద్ద ఫ్లవర్ నుంచి చిన్న దాని వరకు మొత్తం మధ్యలో అయితే ఫెవిక్విక్ కానీ గమ్ కానీ పెట్టి అన్నీ అతికించేసుకోవడమే. రెడ్ కలర్ కాబట్టి చూడండి రియల్ ఫ్లవర్ లాగానే అనిపిస్తుంది కదా రోజ్ అనేది. దీనికి కాడ కోసం కూడా రెడ్ కలర్ షీటే తీసుకున్నాను. ఫ్లవర్ అయితే రెడీ అయింది కదా, కాడ కూడా అలా ఫోల్డ్ చేసేసుకొని గమ్ము పెట్టి అయితే కాడను తయారు చేసుకున్నాను. నా దగ్గర డార్క్ గ్రీన్ కలర్ షీట్ లేదు, దానికోసం వేరే షీట్ అయితే తీసుకొని 2 లీవ్స్ అయితే లీవ్స్ ఆకారంలో అయితే కట్ చేసి గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నాను. ఇలా గ్రీన్ కలర్ వేసి పక్కన పెట్టుకొని కాడకి 3 వైపులా వీడియోలో చూస్తున్నట్టుగా అయితే ఇలా కట్ చేసుకొని 3 వైపులా గమ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ కాడకి 3 వైపులా గమ్ము పెట్టాలి. ఫ్లవర్కి కూడా 3 వైపులా అయితే గమ్ము పెట్టేసి మంచిగా స్టిక్ అయ్యే వరకు పెట్టి ఉంచాలి. దాని తర్వాత మనం లీవ్స్ కూడా చేసి పెట్టుకున్నాం కదా, ఆ లీవ్స్ని కూడా గమ్ము పెట్టేసి అయితే అతికించేసుకోవడమే. లీవ్స్ కూడా అతికించిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఫ్లవర్ రియల్ ఫ్లవర్ లాగానే వచ్చింది. అసలు రెడ్ కలర్ కాబట్టి రియల్ రోసెస్ లాగానే అనిపిస్తుంది. దీంతోపాటు నేను ఇంకా ఎల్లో కలర్ రోజ్ చేశాను, డార్క్ బ్లూ కలర్ కూడా చేశాను. ఈ 3 కలర్స్ ఫ్లవర్స్ అయితే చేశాను. ఈ 3 కలర్స్లో ఏ కలర్ ఫ్లవర్ మీకు బాగా నచ్చింది? నాకైతే రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్ అయితే చాలా బాగా నచ్చాయి. ఎంతైనా మన చేతుల మీదుగా ఏదైనా ఒక వస్తువుని తయారు చేసుకుంటే హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇలా ఫ్లవర్స్ చేసుకొని మన ఇంట్లో ఏదైనా గాజు బాటిల్స్ ఉంటే అందులో వేసి ఫ్లవర్ లాగా మనం డైనింగ్ టేబుల్ మీద కానీ ఫ్రిడ్జ్ పైన కానీ లేదా డిజైన్ సెల్ఫ్లలో డెకరేటివ్ ఐటమ్ లాగా పెట్టుకోవచ్చు. చాలా అందంగా కనబడతాయి. ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ ఫ్లవర్స్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ 3 కలర్స్లో ఏ కలర్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా బాగుంది అని చెప్పడం వల్ల నాకు అదొక బూస్ట్ లాగా పనిచేస్తుంది. మరిన్ని వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అబ్బా. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి DIYతో, మంచి క్రాఫ్ట్తో, మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్.